అమ్మ అనగానే ఫస్ట్ నాకు మీ మదర్ అండ్ మీరే కనిపించారు మాట్లాడుతూ, అంటే అది చూస్తూ ఉంటే డెఫినెట్లీ మీ గురించి తలుచుకోగానే అంటే ఆ ఫ్రెండ్స్లా అనిపిస్తుంటుంది నాకు. ఎప్పుడు చూసినా మమ్మీని మిమ్మల్ని ఒక ఫ్రేమ్లో చూసినప్పుడు ఫ్రెండ్స్ లాగే అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు చెప్పండి, మీకు ఆ మూమెంట్ ఏముంది, అమ్మ అమ్మేగా అనిపించిన మూమెంట్ ఏమండింది? మెనీ మూమెంట్స్ యాక్చువల్లీ. అంటే ఇంటికి వచ్చేంత వరకు తినకుండా వెయిట్ చేసి, ఐ థింక్ అది అమ్మలే చేస్తారనుకుంటా. సో అది ఎప్పుడు చూసినా ఇప్పటికీ నేను వస్తాను లంచ్కి ఇంటికి వస్తాను అంటే తినకుండా ఉంటుంది ఎంతసేపు అయినా. సో ఐ థింక్ దట్ వన్. అమ్మ అమ్మేగా. ఫస్ట్ తన కడుపు నింపుకోవాలని చూడదే అమ్మ, ఫస్ట్ పెట్టిన తర్వాత తింటుంది. సో ఇట్ ఫీల్స్ లైక్ కరెక్ట్. మీరు ఇంట్లో అమ్మకి భయపడతారా, నాన్నకి భయపడతారా ఎక్కువ భయం అనేది, లేకపోతే భయపెడతారా మీరు ఇద్దరిని కలిపి? నేను ఎవరికి భయపడను. ఆవిడ ఆడపిల్ల కాదు, ఆడపులి ఆవిడ. అండ్ ఎస్, ఒక బెస్ట్ మెమరీ షేర్ చేసుకోవాలి అంటే అమ్మకి సంబంధించి నాకు అమ్మే బెస్ట్. నేను నా ఫేవరెట్ మెమరీ చెప్తాను. నాకు చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్, నేను ఎప్పుడు నా లైఫ్లో ఇప్పటి వరకు గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ వస్తువు అది ఎప్పుడు కొనలేదు. మా అమ్మకి పెళ్ళి అవ్వకముందు మా అత్త చెప్పింది మా నాన్నకి ముక్కుపుడక అంటే ఇష్టం అని చెప్పి, అందుకే మా అమ్మ కొట్టించుకుంది. చాలా ఇష్టం మా అమ్మకి. నాకు మా అమ్మని ముక్కుపుడతో చూస్తే చాలా ఇష్టం అనమాట. నేను ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించినా ఎప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళేది కొనింది లేదు. లైక్ ఐ డోంట్ రిమెంబర్, తెలీదు కూడా నాకు గోల్డ్ రేట్ ఎంత ఇది. చాలా అజ్ఞానంలో బతుకుతుంటాను ఆ విషయంలో. బట్ ఒకసారి ఐ థింక్ 2022 or 23 ఫ్రెండ్ తోటి వెళ్ళాను. అక్కడ అన్ని ముక్కడు పొరకులు ఉంటే ఫస్ట్ టైం అమ్మకి ఏదైనా కొన్నాను. నాకు ముక్కపుడ కొన్నాను చిన్నది. అది తీసుకెళ్ళిస్తే ఎప్పుడు కొనలేదు కదా, మా అమ్మ కూడా అర్థం కాలేదు. నీకోసం కొనుక్కున్నావు పాప అంటే, నాకు ఎక్కడుందబ్బా నీకోసం కొన్నాను అంటే షీ డోంట్ బిలీవ్. సో షీ వాజ్ అంటే చిన్నపిల్లలాగా వెళ్ళి అద్దం ముందు అప్పటికప్పుడే మార్చుకొని అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంది. అది నాకు మంచిగా అనిపించింది. ఆ అమ్మకి నిజంగా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వక్కర్లేదు, ఫోన్ చేసి లవ్ యూ చెప్తే చాలేమో. నాకు తెలిసినంతవరకు అదే పెద్ద గిఫ్ట్. ఏది ఒకసారి చెప్దాం ఆ గిఫ్ట్, ఫోన్ చేసి ఒక ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. హలో అనకుండా ఐ లవ్ యూ అమ్మా అనండి మీరు డైరెక్ట్గా. లెట్స్ సీ. అమ్మో, హలో అంటాను ఫస్ట్ హలో అంటాను. అమ్మా ఏమా ఐ లవ్ యూ. I love you too, darling. ఓకే, సో స్వీట్. ఓ సూపర్. అమ్మా ఏదో ఈవెంట్లో ఉన్నాను అంటే నాకు కూడా చేయాలనిపించింది, కానీ వాళ్ళు చేయమంటే చేశా. లోపల ఉంది కాకపోతే ఇలా బయటకు వచ్చింది. బాయ్. ఓ మా అమ్మ లంచ్ తర్వాత నిద్రపోయింది. ఐ వోక్ హర్ అప్ అండ్ ఐ సెడ్ లవ్ యూ, లైక్ లవ్ యూ. మరి ఇమీడియట్ గా అసలు త్రినాథ్ మా ఇంట్లో మేము చాలా ఓపెన్గా ఉంటాం అండి. మా ప్రేమ చాలా అట్లా కొట్టినట్టు ఉంటుంది. వెరీ ఓపెన్ వోకల్ అబౌట్ అవర్ లవ్. అది కనిపిస్తూ ఉంటుంది, బట్ ఆ లవ్ కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి. సో టచ్ వుడ్, ఎప్పుడు మీరు ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను.